ఓం నమో వెంకటేశాయ. సదసత్పరపరా విలసత్పరహరా గోవింద గోవింద. నమోస్తు దేవాయ గుహాశయాయ, నమోస్తు వేదాంత శిఖాగతాయ, నమోస్తు దివ్యాయ దయామయాయ, నమోస్తు వేద్యాదిభిదాపహాయ అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఉపదేశం చేసినటువంటి భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకోవటానికి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానలనిధాన పవిత్రగర్భం శ్రీవ్యాససూతశుకశౌనకశంకుయుక్తం సత్కారపూర్వచిరసేవనలభ్యభావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు తపస్సు చేసుకుని వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుణ్ణి చూశారు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారిని చూడంగానే చాలా ప్రేమగా ఆయన్ని దగ్గరికి తీసుకుని ఆయన చేతి మీద చెయ్యి వేసి మరీ వరం వరయ భద్రంతే అని అన్నాడు. నీకు కావలసిందేమైనా కోరుకో, నీకు మంచిది చేసేది ఏమైనా సరే కోరుకో, వరేషం మా అభివాంఛితం అని నేను ఏ వరాలనైనా ఇవ్వగలిగిన వాడిని అని చెప్పాడు. చెప్పి ఇలా నిన్ను వరాలను కోరుకోమనటానికి కారణం నువ్వు చేసుకున్నటువంటి తపస్సు, నేనే నిన్ను చేయమని ప్రోత్సహించినటువంటి తపస్సు,
ఆ తపస్సు నాకు అత్యంత ప్రియం కాబట్టి దానికి ఫలితంగా ఈ వరం ఇస్తున్నాను అని చెప్పాడు. బ్రహ్మగారు భద్రంతే అనేటువంటి పాయింట్ని గట్టిగా పట్టుకున్నాడు. నాకు మంచి చేసేది, నాకే కాకుండా వినేవాళ్ళకి ఎవరికైనా సరే మంచి చేసేది ఆయన వరం ఏమై ఉంటుంది అని జాగ్రత్తగా ఆలోచించి, నాకు నీ తత్వం తాలూకు జ్ఞానాన్ని అనుగ్రహించు అని కోరాడు. అలాగే ఆత్మమాయ అనేది నీకు ఉన్నదటి కదా, ఆ ఆత్మమాయతో నీవు ఎన్నెన్నో పనులు చేస్తావు కదా, ఆ ఆత్మమాయను గురించి నాకు చెప్పు. నేను నా యొక్క కర్తవ్యంలో ఏమాత్రం బద్ధకం మొదలైనటువంటివి లేకుండా ఉండాలి. నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉండాలి. కానీ ఆ కర్తవ్యాన్ని నిర్వహించటంలో నేను అహంకారాన్ని పెంచుకోకూడదు. అహంకారాన్ని పెంచుకుంటూ క్రమంగా నేను దిగజారిపోకూడదు. అలా నన్ను దిగజార్చకుండా ఉండే విధానం నాకు చెప్పు అని బ్రహ్మగారు శ్రీహరిని, శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు. దానికి శ్రీహరి సంతోషించి ఇలా అంటున్నాడు అని శ్రీశుకుల వారు శ్రీ భగవానువాచ అని మొదలుపెట్టి శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి సమాధానాన్ని, శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారికి ఇచ్చిన వరాన్ని తీర్చిన విధానాన్ని క్రమంగా చెప్తున్నారు. శ్రీమన్నారాయణుడు అంటున్నాడు, జ్ఞానం పరమగుహ్యం యే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణ గదితం మయా అని. అడిగావు కదా నా తత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఉంది అని. తప్పకుండా చెప్తాను. జ్ఞానం నేను నీకు ఉపదేశం చేస్తాను. ఈ ఉపదేశం అనేది శాస్త్రార్థోపదేశం. ఈ ఉపదేశాన్ని నువ్వు గ్రహించు. జ్ఞానం కానీ ఇది సామాన్యమైనటువంటిది, ఎక్కడ పడితే అక్కడ దొరికేది అయినటువంటి జ్ఞానం కాదు. పరమ గుహ్యం, చాలా రహస్యమైనటువంటి జ్ఞానం. రహస్యమైనటువంటి జ్ఞానం అంటే ఎవరికి పడితే వారికి అర్థం కాదు అనైనా చెప్పుకోవచ్చు. అలాంటి పరమ రహస్యమైన జ్ఞానం. ఎందుకంటే ఇది నా యొక్క జ్ఞానం, పరమాత్మనైనటువంటి నా యొక్క తత్వజ్ఞానం. కేవలం శాస్త్రోపదేశం వలన, గురూపదేశం వలన మాత్రమే లభ్యమయ్యేటువంటి జ్ఞానం, యోగ్యులకు మాత్రమే అందేటువంటి జ్ఞానం. జ్ఞానం పరమ గుహ్యం కానీ కేవలం ఉపదేశంతో వచ్చేటువంటి ఈ జ్ఞానం చాలదు. ఈ జ్ఞానం క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ యద్విజ్ఞాన సమన్వితం అనే స్థాయికి చేరుకోవాలి. ఈ జ్ఞానం అనుభవ రూపంలోకి మారాలి. కేవలం పంచదారను గురించి వినటం అనేటువంటి జ్ఞానం మాత్రమే కాదు, ఆ పంచదార యొక్క తీపి అనుభవంలోకి రావాలి. ఆ అనుభవంలోకి రావటానికి వేరే ప్రయత్నం చేయాలి అని ఎలాగైతే చెప్తారో, అలాగే ఈ శాస్త్రోపదేశం వలన కలిగినటువంటి జ్ఞానం అనుభవ రూపంలోకి రావాలి. ఆ రావటానికి వీలైన విధానం ఏమిటి అని నేను నీకు చెప్తాను. యత్ విజ్ఞాన సమన్వితం, అనుభవంతో కూడినటువంటి, అనుభవాన్ని తెచ్చేటువంటి, అనుభవానికి దారి తీసేటువంటి శాస్త్రాచార్యోపదేశం అనేది ఎలా ఉంటుంది అని నేను నీకు చెప్తాను. జ్ఞానం పరమ గుహ్యం యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం. ఈ జ్ఞానం విజ్ఞానం ఈ రెండిటి తాలూకు రహస్యాలు కొన్ని ఉన్నాయి. ఆ రహస్యంతో సహా చెప్తాను. ఆ రహస్యాన్ని ఎన్నో రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ విజ్ఞానాల యొక్క రహస్యం, ఈ జ్ఞాన విజ్ఞానాలను సాధించేటువంటి అతి ముఖ్యమైన సాధనం భక్తి, పరమాత్మ మీద ప్రీతి అని అనుకోవచ్చు, లేదా తత్వ జిజ్ఞాస అని అనుకోవచ్చు, లేదా విచారణ అని అనుకోవచ్చు. రకరకాలుగా అనుకోవచ్చు. ఆ రకరకాలుగా అనుకునేటువంటి సరహస్యం, రహస్యంతో కలిసిన జ్ఞాన విజ్ఞానాలని నేను నీకు చెబుతాను. సరహస్యం తదంగంచ, ఈ జ్ఞాన విజ్ఞానాలకు సంబంధించిన, రహస్యానికి సంబంధించిన అంగాలు, దానికి కూడా దారి తీసేటువంటి సాధనాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి కూడా చెబుతాను. సరహస్యం తదంగంచ
గృహాణ. నువ్వు తీసుకో. గదితం మయా, తీసుకో అంటే ఏదో ఎక్కడి నుంచో తీసి చేతిలో పెట్టేది కాదు ఇది. నేను చెప్తాను, విని అర్థం చేసుకో. తీసుకోవటం అంటే జ్ఞానం దగ్గర ఎవరు ఎవరికి పోసేయలేరు, రుబ్బి ఎవరినెత్తినా పోయలేరు. గదితం మయా, నేను నీకు చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విని అర్థం చేసుకో. అర్థం చేసుకున్న దాన్ని అనుభవంలోకి ఎలా పర్యవసానంగా మార్చుకోవాలో నువ్వు చూసుకో. దారి చెబుతాను, నువ్వు దాన్ని సఫలం చేసుకో అని శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారితో అంటున్నారు. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగంచ గృహాణ గదితం మయా అనే ఈ మొదటి శ్లోకంలో. బ్రహ్మగారికి అయితే ఇంత చెప్పక్కర్లేదేమో, బ్రహ్మగారికి అయితే తథాస్తు అనే ఒకే మాటతో ముందుకు వెళ్ళొచ్చేమో. కానీ ఎప్పటికైనా సరే ఈ ఇద్దరి సంభాషణ లీక్ అవుతుంది అని శ్రీమన్నారాయణుడికి తెలుసు. బ్రహ్మగారేమీ తనలో దాచుకోడు, దాన్ని ఎవరికో ఒకరికి చెబుతారు, చెప్పి భూలోకంలో మనుషులకి ప్రచారం చేయిస్తాడు అని తెలుసు. కాబట్టి భూలోకంలో ఉండే మనలాంటి మానవులకు అందే విధంగా జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, ఈ జ్ఞాన విజ్ఞానాలకు ఉండేటువంటి భేదం ఏమిటి, ఈ జ్ఞాన విజ్ఞానాలను అందుకోవటానికి కావలసినటువంటి రహస్యం ఏంటి, దానికి అంగాలేంటి, ఇవన్నీ కలిసి పరమ గుహ్యంగా ఎందుకు మారినాయి అనేటువంటి ఆలోచనలు మనలో రేగే విధంగా ఈ మొదటి శ్లోకాన్ని డిజైన్ చేసి గదితం మయా అనేటువంటి రెండు పదాలను అతి ప్రధానంగా ఉంచి నేను చెబుతున్నాను నేను చెబుతున్నాను అనేటువంటి రెండు పదాలని, పరమాత్మనైనటువంటి నేనే చెబుతున్నాను కాబట్టి దీని విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు అనేటువంటి భావాన్ని, ఇది చెబితే విని అర్థం చేసుకుని సాధన చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోవలసినటువంటి విధానం అనేటువంటి భావాన్ని కూడా జత చేసి ఈ శ్లోకాన్ని మనకు చేరుస్తున్నాడు. చేర్చి బ్రహ్మగారితో రెండవ శ్లోకంలో ఇలా అంటున్నాడు. యావానహం యథాభావ యద్రూప గుణకర్మక తథైవ తత్వవిజ్ఞానం అస్తుతే మదనుగ్రహాత్ అని. నేను నీకు వరం ఇచ్చాను, నువ్వు కోరింది ఏదైనా సరే తీర్చేస్తాను అని. నువ్వేమో తత్వవిజ్ఞానం కావాలి అని కోరావు. ఇప్పుడు మాట తప్పటానికి వీల్లేదు. మాట కంటే పై స్థాయిలో ఉండేది నువ్వు చేసుకున్నటువంటి తపస్సు. ఆ తపస్సుకు ఫలితం దక్కకుండా ఉండటానికి వీల్లేదు. కాబట్టి మదనుగ్రహాత్, నీవు చేసుకున్నటువంటి తపస్సుకు నేను ప్రదర్శించేటువంటి అనుగ్రహంతో నీకు నీవడిగినటువంటి జ్ఞానం కలుగుగాక. ఏం జ్ఞానం? యావానహం, నేను ఎంతటి వాడిని, పరమాత్మనైనటువంటి నేను ఎంతటి వాడిని అనే జ్ఞానం నీకు కలుగుగాక. యథాభావ, నా యొక్క ఉనికి, నా యొక్క సత్తా అనేది ఎలా ఉంది, తెలుగులో సత్త కాదు ఉనికి, నేను ఉండటం అనేది ఎలాంటిది అని నీకు తెలియగాక. యథాభావ యద్రూప గుణకర్మక, నా యొక్క సగుణమైన రూపమేమిటి, ఆ సగుణ రూపంలో ఉండేటువంటి గుణాలేమిటి, ఆ సగుణ రూపంతో నేను చేసేటువంటి కర్మలు పనులు ఏమిటి అనే విజ్ఞానం నీకు కలుగ్గాక. యద్రూప గుణకర్మక తథైవ తత్వ విజ్ఞానం, వీటన్నిటితో కలిపినటువంటి నా యొక్క తత్వ విజ్ఞానం అనేది నీకు కలుగ్గాక. తథైవ తత్వ విజ్ఞానం అస్తుతే, నీకు ఈ రకమైనటువంటి విజ్ఞానం కలుగ్గాక. మదనుగ్రహాత్, నా యొక్క అనుగ్రహం వలన నీకు ఇది తప్పనిసరిగా కలుగుతుంది అని శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారితో అంటున్నాడు. పరమాత్మను గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, పరమాత్మ తాలూకు తత్వ విజ్ఞానం కలగాలి అని అనుకుంటే మొదలు పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని పట్టుకుని తీరాలి ఎవరైనా సరే. ఇదే దారి. సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క నిర్గుణ రూపం డైరెక్ట్గా అందటం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవహారం. కాబట్టి ముందు యద్రూప గుణకర్మక, ముందు ఆయన యొక్క సగుణ రూపమేమిటి, ఆ సగుణ రూపంలో ఆయనకు ఉండేటువంటి దయ మొదలైనటువంటి గుణాలేమిటి, భక్త వాత్సల్యమేమిటి, జగత్సృష్టత్వమేమిటి, ఇంకా పైన గుణాలు ఏమిటి, ఎన్నున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ సగుణమైనటువంటి రూపంలో ఆయా అవతారాలలో ఆయన ఏ ఏ కర్మలను చేశాడు,
అసలు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు, ఎలా పాలన చేస్తున్నాడు, ఎలా తనలోకి ఉపసంహారం చేసుకుంటున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క సగుణ రూపానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అనేది అందిన తర్వాత, ఆయన యొక్క సగుణ రూపమే ఇలా ఉంటే ఈ గుణాలతో సంబంధం లేనటువంటి ఆయన యొక్క వాస్తవ రూపం ఏ మేరకు ఉండొచ్చు, యావానయం ఎంతవరకు ఉండొచ్చు, యథాభావ ఈయన యొక్క ఉనికి అనేది ఎక్కడెక్కడ ఉంది, ఏ ఏ స్థితిలో ఉంది, అసలు ఉనికి లేదా ఉన్నది అనే పదానికి అర్థమేమిటి అని తెలుసుకునేందుకు దారి ఏర్పడుతుంది. ఇలా క్రమక్రమంగా సగుణ నిర్గుణ రూపాలను రెండిటినీ కూడా సక్రమంగా నీకు తెలియగాక. రెండు రూపాలను నువ్వు తెలుసుకోవాలి. తథైవ తత్వ విజ్ఞానం అస్తుతే, ఈ దారిలోనే నీకు నా యొక్క తత్వ విజ్ఞానం కలుగ్గాక. తథైవ తత్వ విజ్ఞానం అస్తుతే మదనుగ్రహాత్, నేను అనుగ్రహించాను, నీవు తపస్సు చేసుకున్నావు అంటే ఇది జరిగి తీరుతుంది అని శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారిని గనక పక్కకి తప్పిస్తే మనలాంటి వారితో అంటున్నాడు. ముందు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని తపస్సు మొదలైనటువంటి సాధనాల ద్వారా సాధించుకోవాలి. తర్వాత తత్వ విజ్ఞానం కలగాలి అనేటువంటి కోరికను పెంచుకోవాలి. తరువాత ఆ పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. తరువాత ఆయన యొక్క వాస్తవ రూపాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆర్డర్ని కూడా ఇందులో పెట్టి, యావానహం యథాభావ యద్రూప గుణకర్మక తథైవ తత్వ విజ్ఞానం అస్తుతే మదనుగ్రహాత్ అని మనను గురించి పరమాత్మ అంటున్నాడు. ఇదైన తర్వాత 4 శ్లోకాలలో శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138. తత్వ విజ్ఞానం అనే అంశం మీద పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఈ 4 శ్లోకాలకు చతుశ్లోకి భాగవతం అనేటువంటి పేరు ఉంది. 4 శ్లోకాలలో భగవంతుడే చెప్పినటువంటి భగవత్తత్వాన్ని ప్రతిపాదన చేసేయటం అనేది ఈ శ్లోకాల్లో కనిపిస్తోంది కాబట్టి చతుశ్లోకి భాగవతం అని దీనికి పేరు ఉంది. ఆ చతుశ్లోకిలో మొదలు శ్లోకంలో నారాయణుడు, నీవు నా యొక్క తత్వాన్ని గురించి ప్రశ్నించావు కదా, ఆ తత్వాన్ని గురించి చెప్తున్నాను అని చెప్తున్నాడు. అహమే వాసమేవాగ్రే నాణ్యత్ యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం అని. నీవు తత్వం గురించి అడిగావు, నువ్వు తత్వం గురించి అడిగావు కాబట్టి శుద్ధమైన తత్వాన్ని గురించి చెప్తున్నాను విను. అహమే వాసమే వాగ్రే, నేనే ఈ సృష్టికి ముందు ఉన్నాను. అహమేవ ఆసం అగ్రే, అగ్రే ఈ సృష్టికి ముందు, అహమేవ నేనే ఉన్నాను, మరే పదార్థము లేదు. మరే ఇతర పదార్థం సామాన్యులు మనలాంటి వాళ్ళు చూసేటువంటి ఏ ఇతర పదార్థమైనా సృష్టి తర్వాత ఏర్పడినదే కానీ సృష్టికి ముందు ఉన్నది కాదు కదా. కాబట్టి సృష్టికి ముందు అహమేవ ఆసం, సృష్టికి ముందు అహమేవ ఆసం, నాణ్యత మరొకటి లేదు, మరొక వస్తువు లేదే లేదు. నాణ్యత్ అనేది ఏది? సత్ అసత్ పరం. నాణ్యత్ యత్ సదసత్ పరం. సత్ అంటే కంటికి కనిపించేది, సామాన్య మానవుల యొక్క కళ్ళకు కనిపించేది, అది లేదు.
అసత్ కంటికి కనిపించనటువంటిది అది లేదు. ఈ కంటికి కనిపించేది కనిపించనిది ఈ రెండిటి యొక్క కారణం, వీటన్నిటికంటే గొప్పగా ఉండేటువంటి పరం, ఈ రెండిటి యొక్క కారణం ఇది కూడా లేదు. సత్ అసత్ పరం ఈ మూడు కూడా సృష్టికి ముందు లేదు. సృష్టికి ముందు ఈ మూడు లేవు అంటే సృష్టికి ముందు ఏమీ లేదు అనే అర్థం లేదు. సృష్టికి ముందు మొత్తం శూన్యమే ఉండేది, వాక్యూమ్ ఉండేది అనే మాట ఏమీ లేదు. అహం ఆసమేవ, అహమేవ ఆసమేవ, నేను మాత్రం తప్పనిసరిగా ఉన్నాను. నేను పరమాత్మను సృష్టికి ముందు ఉన్నాను, సృష్టికి ముందు నేను ఉండనే ఉన్నాను, సృష్టికి ముందు నేనే ఉన్నాను. అహమేవ ఆసమేవ అగ్రే నాణ్యత్ యత్ సదసత్పరం. కేవలం సృష్టికి ముందు మాత్రమే ఉండటం కాదు, పశ్చాత్ అహం, ఈ సృష్టి మొత్తం లయానికి గురి అయిపోయిన తర్వాత, ఈ సృష్టికి మొత్తానికి ప్రళయం అనేది ఏర్పడిన తర్వాత పశ్చాత్ అహం, నేనే ఉన్నాను. ఈ సృష్టి మధ్యలో కొంతకాలం వచ్చింది, ఎంతకాలం వచ్చినా సరే కొంతకాలం అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ లయానికి గురి అయింది, అంటే ప్రళయం అనేది సంభవించింది. ఈ సృష్టి మొత్తం ఎక్కడికక్కడ సర్దుకుంది, ఏమీ కనిపించటం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా పశ్చాత్ అహం, ఈ సృష్టి మొత్తం తర్వాత కూడా నేనే ఉన్నాను. సృష్టికి ముందు నేనే ఉన్నాను, సృష్టి మొత్తం పూర్తయిపోయిన తర్వాత నేనే ఉన్నాను. చాలా ఆశ్చర్యంగా యదేతచ్చ, మధ్యలో ఉండేటువంటి సృష్టిలో కూడా నేనే ఉన్నాను. ఎందుకంటే నేను చేసినటువంటి సృష్టి కాబట్టి ఇది, ఈ నేను చేసినటువంటి సృష్టిలో భాగమైన ప్రతి వస్తువులోనూ, ప్రతి వస్తువు రూపంలోనూ నేనే ఉన్నాను. పశ్చాదహం యదేతచ్చ. ఇంతేకాదు, ఎవరైనా ఆలోచించుకోగలిగితే అసలు ఈ సృష్టిలో ఎన్నెన్ని పదార్థాలు ఉన్నాయి, వీటి కేటగరైజేషన్ అనేది ఎలా చేయాలి, వీటిని ఎలా విడగొట్టుకోవాలి, విడగొట్టుకున్న తర్వాత ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు అనేటువంటి విభాగాన్ని ఎలా చేసుకోవాలి అని ఎవరైనా ఆలోచించుకుంటే, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఇది ఆత్మస్వరూపం అవ్వటానికి వీల్లేదు అని ఒక్కొక్కదాన్ని తోసేస్తూ పోతే యహ అవశిష్యేత సోస్మ్యహం, చివరికి మిగిలి ఉండేవాడిని నేనే అవుతాను. తోసేయచ్చు, అన్నిటినీ తోసేయచ్చు, కానీ పరమాత్మనైనటువంటి నన్ను మాత్రం ఎవరూ తోసేయలేరు. నేను లేను అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఏ నిషేధం చేయాలన్నా, ఏ వస్తువును తోసేయాలన్నా సరే నన్ను పట్టుకుని, నన్ను అట్టి పెట్టుకుని తర్వాత మిగతా వాటిని తోసేయాలే కానీ లేకుండా నాతో సహా తోసేయటం, అంతా శూన్యం అని మాట్లాడడం ఎవరి వల్ల కాదు. అలా మాట్లాడేందుకు ఎవరికీ హక్కు లేదు, లాజికల్గా కూడా అలా మాట్లాడే అవకాశం ఎవరికీ లేదు అని పరమాత్మ మొదటి శ్లోకంలో అంటున్నాడు. అహమేవ ఆసమేవ అగ్రే నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వశిష్యేత సోస్మ్యహం అని ఏమంటున్నాడు పరమాత్మ? అహమేవ ఆసం, సృష్టికి ముందు ఉండేవాడిని నేనే. యదేతచ్చ, ఈ సృష్టి నడుస్తూ ఉండేటప్పుడు ఉండేవాడిని కూడా నేనే. నన్ను తీసేస్తే సృష్టి అనేది ఏమీ మిగలదు. ఈ సృష్టి మొత్తం ప్రళయం అయిపోయిన తర్వాత కూడా నేనే ఉంటున్నాను. అంటే 3 కాలాలలోనూ నేనే ఉంటున్నాను. సృష్టికి ముందు, సృష్టి సమయము, సృష్టి పూర్తయిపోయిన తర్వాత అనేటువంటి 3 కాలాలలోనూ నేనే ఉంటున్నాను. 3 కాలాలలోనూ ఉండేవాడిని నేను కాబట్టే నేనొక్కడనే ఉంటున్నట్టు. మధ్యలో వచ్చే ఈ ఆయారాం గయారాం లాంటి సృష్టికి విలువ అనేది లేనే లేదు. ఈ సృష్టి ఉంటున్నట్టు కాదు. ఈ సృష్టిని ఇది అస్థి అని చెప్పడానికి వీలుండదు. కాబట్టి 3 కాలాలలో ఉండేవాడిని నేనే. 3 కాలాలలో ఉండేవాళ్ళు ఎవరు అనే ఆలోచన మొదలు పెడితే 3 కాలాలలో ఉండేది ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు అని తోసేసుకుంటూ పోతే చివరికి మిగిలేది కూడా నేనే.
చివరికి ఏ నిషేధం చేసినా, ఏది కాదన్నా, ఏది లేదన్నా సరే చివరికి మిగిలేది మాత్రం నేనే అని అంటున్నాడు. ఏ అభిప్రాయంతో అంటున్నాడు అంటే, అసలు ఉన్నది అనే పదానికి కానీ, ఉనికి అనేటువంటి పదానికి కానీ అర్థాన్ని ఎలా తీసుకున్నారు? ఏదో కంటికి కనిపిస్తూ ఉన్నది అనే అర్థంలోనా, లేకపోతే నిజంగా ఉన్నది అనే అర్థంలోనా? కంటికి కనిపిస్తూ ఉన్నది అనే అర్థం మాటే అయితే, కంటికి కనిపించే మాటే అయితే, తాడును చూసి ఒక వ్యక్తి పాము అనుకున్నాడు, పాము ఉన్నది అనే మాట వస్తుందా? కంటికి కనిపిస్తోంది, కనిపిస్తూ ఉన్నది, భయాన్ని కలిగిస్తూ ఉన్నది, ఉన్నది ఉన్నది అంటున్నాం కదా. అది ఉన్నట్లా అంటే లేదు అనే చెప్పాలి, అది ఉన్నది కాదు. ఎందుకంటే ఆ తాడు అనే దానికి ముందు, లేదా ఫలానా వ్యక్తి భయంతో పాము అని చూడటానికి ముందు అది లేదు. ఏదో మధ్యలో కొంతకాలం పాటు ఉన్నట్లుగా ఉంది, కానీ చివరికి ఎప్పటికో ఒకప్పటికి ఇది పాము కాదు అని అనుకున్న తర్వాత లేదు. 3 కాలాలలోనూ లేదు కాబట్టి ఇక్కడ అది పాము అనటానికి వీలు లేదు. అలాగే ఉన్నది అనేటువంటి పదాన్ని కేవలం పరమాత్మకు మాత్రమే, పరమాత్మతత్వానికి మాత్రమే అన్వయించి చెప్పాలి కానీ మిగతా సృష్టిలో ఉండేటువంటి పదార్థాలకు అన్వయించి చెప్పడానికి వీలు లేదు. అలా వీలు ఎందుకు లేదు అంటే, ఈ సృష్టిలో ఉండే ఏ వస్తువైనా సృష్టి కంటే ముందు లేదు, ప్రళయం తరువాత లేదు. 3 కాలాలలో లేని దాన్ని ఉన్నది అని ఎలా అంటాము? అనటానికి వీలు లేదు. నిజంగా ఉన్నది అనే మాట రావాలి అంటే మాత్రం ఇది ఈ విధానం తప్పనిసరి. కానీ 3 కాలాలలోనూ ఉండటం అనేది నా యొక్క లక్షణం కాబట్టి నాకు మాత్రం ఈ ఉనికి ఉంది. నువ్వు ఎన్ని రకాల నిషేధాలు చేసుకుంటూ పోయినా నేను మాత్రం తప్పనిసరిగా మిగిలిన తీరుతాను అనే అభిప్రాయంతో పరమాత్మ అంటున్నాడు, అహమేవ అసమేవాగ్రే నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం అని. ఎన్నెన్నో ఉపనిషద్వాక్యాలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ పరమాత్మ నోటి నుంచే వచ్చిన తర్వాత దీన్నే మనం ఒక ఉపనిషద్వాక్యంగా పరిగణించుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు దీనికి సపోర్టివ్గా ఇంకో ఉపనిషద్వాక్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదేమో కాబట్టి ఉపనిషద్వాక్యాలను వదిలేసుకోవచ్చు. దీని గురించి విచారణ చేయటం అనేది ప్రారంభిస్తే దీనిలో ఉండేటువంటి లోతు ఎంత ఉంది అనేది గనక చూస్తే ఎన్నెన్నో కొత్త కొత్త నియమాలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో విధానాలు కనిపించడం అనేది తథ్యం. అలా ఎన్నెన్నో ఆలోచనలను, ఎన్నెన్నో విధానాలను, కొత్త కొత్త విధానాలను తీసుకొచ్చేటువంటి ఉపదేశాన్ని పరమాత్మ తన నోటి నుంచి ఈ శ్లోకంలో చేస్తూ అహమే వాసమేవాగ్రే నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం అని అంటున్నాడు. ఇది కాక బ్రహ్మగారు నీ మాయను గురించి నాకు చెప్పు అని అడిగాడు. యథాత్మ మాయాయోగేన నానాశక్తి ఉపబ్రహ్మితం అని మొదలుపెట్టి తథా తద్విషయాం దేహి మనీషాం మయి మాధవ అని ఈ అధ్యాయంలోనే 26, 27 శ్లోకాలలో అడిగాడు. దానికి సమాధానం చెప్పబోతూ ఒక కొత్త ఆలోచన ధోరణిని తీసుకురావటానికి పరమాత్మ పైన అంటున్నాడు, ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథాతమః అని. మాయను గురించి చాలా సింపుల్గా చెప్పేసేయచ్చు, చాలా సింపుల్గా చెప్పచ్చు. ఋతే అర్థం యత్ ప్రతీయేత, వాస్తవానికి అక్కడ వస్తువు లేదు, ఋతే అర్థం, కానీ యత్ ప్రతీయేత కనిపిస్తోంది. ఋతే అర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చ ఆత్మని. సరిగ్గా జాగ్రత్తగా తరచి చూస్తే, జాగ్రత్తగా దాని యొక్క తత్వం అనే దాని గురించి విచారణ చేయటం మొదలు పెడితే న ప్రతీయేత కనిపించదు, న ప్రతీయేత చ ఆత్మని. దాన్ని తద్విద్యాద్ ఆత్మనో మాయా, దాన్నే ఆత్మమాయా అని పిలుచుకోవచ్చు. దానికి 2 ఉదాహరణలు పెట్టుకోవచ్చు, యథా ఆభాస యథా తమః అని.
యథా ఆభాస, మనకు తాడు చూస్తే కలిగేటువంటి పాము అనేటువంటి భ్రమను పెట్టుకోవచ్చు. యథా తమః, చీకట్లో రకరకాలుగా కలిగేటువంటి భ్రమలను కూడా దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. తాడును చూసాము, పాము అని అనుకున్నాము. ఆ పాము అనుకున్న దాన్ని నిజానికి అక్కడ పాము ఉందా అని అడిగితే పాము లేదు. ఋతే అర్థం, అక్కడ పాము లేకపోయినా యత్ ప్రతీయేత, తెలుస్తోంది. కానీ కాస్తంత టార్చ్ దగ్గరకు వేసి వెలుగు దాని మీద పడేలా చేసి అసలు ఇదేంటి, ఏ పాము, ఎందుకు ఇంతసేపటికి కూడా కదలటం లేదు, ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఎందుకు పడుకునుంది అనే ఆలోచనతో ముందుకు వెళితే వెలుగు కాస్తంత దాని మీద పడితే న ప్రతీయేత చాత్మని, అది కనిపించదు, లేదు అని తెలుస్తోంది. మరి లేని పాము ఇంతవరకు ఎందుకు కనిపించింది అని ప్రశ్న వేసుకుంటే ఏం చెప్పుకోవాలి? తద్విద్యాదాత్మనో మాయా. ఏం లేనిది కనిపించింది, మనం భ్రమ అని కొట్టిపారేస్తున్నాము. ఈ భ్రమ ఎందుకు కలిగింది, ఇక్కడ పాము అనే ఎందుకు కలిగింది, మరొకటి ఎందుకు కలగలేదు అనే ప్రశ్నలు వేసుకుంటే ఏమీ చెప్పడానికి వీల్లేక తద్విద్యాదాత్మనో మాయా అని చెప్పుకోవాలి. తద్విద్యాదాత్మనో మాయాం యథా ఆభాస యథా తమః. ఇది కేవలం పాము అని మాత్రమే కలగటానికి ఏమీ వీల్లేదు. ఇదే తాడు గనక కొంచెం స్ట్రైట్గా పెడితే ఇదేదో కర్ర ఇక్కడ పారేశారు అని అనిపించవచ్చు. లేదా ఇంకొంచెం వేరే రకమైనటువంటి చీకటి ఏమైనా దాని చుట్టూ ఉంటే ఇదేదో నీరు పారుతోంది అని అనిపించవచ్చు, తాడు గనక ఆ రంగులో ఉంటే. లేదా ఇక్కడ భూమికి ఏమైనా చిన్న చీలిక ఏర్పడిందా అని అనిపించవచ్చు, ఎన్ని రకాలుగానైనా అనిపించవచ్చు. ఎప్పుడైనా సరే వాస్తవం అనేది ఒకటే ఉంటుంది, వాస్తవం కానివి ఎన్నైనా ఉండవచ్చు. కాబట్టి అన్ని రకాలుగాను ఇది కనిపిస్తూనే ఉంటుంది. యథాభాస యథా తమః, ఎన్ని రకాలుగానైనా కనిపించవచ్చు అని దీన్ని ప్రాథమికంగా మాయా అని అర్థం చేసుకోవచ్చు. మాయా అనేది సాధారణ పదం. ఇలాంటి భ్రమల్లో అవిద్య లేదా అజ్ఞానం అనే పదం వాడాలి, అది వేరే సంగతి. కానీ స్థూలంగా మాయా అనే దాని యొక్క పరిచయం ఇది అని పరమాత్మ అంటున్నాడు. ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసః యథా తమః అని. అయితే మాయ యొక్క పరిచయాన్ని ఇంత చిన్నగా చేసేస్తే ఏమి సరిపోదు. ఏదో చిన్న భ్రమ తీసుకొచ్చి దీన్నే మాయా అంటే అది అంత యుక్తంగా ఉండదు. కాబట్టి కొంచెం పెద్ద స్థాయిలో వెళ్ళటానికి దారిని కూడా ఇదే శ్లోకంలో పరమాత్మ ఉంచి చూపించాడు. ఋతే అర్థం యత్ ప్రతీయేత, ఇది ఎలాంటిది అంటే లేకపోయినా వస్తువులు లేకపోయినా సరే వస్తువులను ఉన్నట్లుగా చూపించగలదు. ఋతే అర్థం యత్ ప్రతీయేత అంటే విక్షేప శక్తి అనేటువంటి శక్తితో కూడి ఉంటుంది. కొత్త కొత్త వస్తువులను పుట్టించి చూపించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఋతే అర్థం, ఆ వస్తువులు ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నట్లుగా 3 కాలాలలోనూ ఉండేటువంటివి కావు. ఏదో ఆ కాలానికి అలా పుట్టుకొచ్చి మళ్ళీ మాయమైపోయేటువంటివి. అలా పుట్టుకొచ్చి మాయమైపోయేటువంటి వస్తువులను చూపించగలిగినటువంటి సామర్థ్యం ఈ మాయకు ఉంటుంది. దీన్ని విక్షేప శక్తి అని పిలుస్తారు. ఆ విక్షేప శక్తి అనేది దీనిలో ఉంటుంది. ఆ విక్షేప శక్తిలో ఏదో వస్తువులు పుట్టుకొచ్చాయి కాబట్టి ఆ వస్తువులు ఉన్నాయి అనుకునేందుకు అవకాశం ఏముండదు. ఎందుకంటే వస్తువులు 3 కాలాల్లోనూ ఉండవు. ఋతే అర్థం యత్ ప్రతీయేత. దీనికి ఉన్న మరొక మహాగుణం ఏమిటి అంటే ఇలాంటి అవాస్తవమైన 3 కాలాలలో లేనటువంటి ఈ వస్తువులను పుట్టించి చూపించటం మాత్రమే కాదు, న ప్రతీయేత చాత్మని, ఆత్మను కనిపించకుండా చేయటం. వాస్తవానికి 3 కాలాలలోనూ ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని కనిపించకుండా మూసేయటం అనేటువంటి శక్తి కూడా ఉంది. దీన్ని ఆవరణ శక్తి అని పిలుస్తారు. ఇలా ఆవరణ శక్తి, విక్షేప శక్తి అనేటువంటి 2 శక్తులను చూపించేటువంటిదే ఆత్మమాయ. ఋతేర్థం యత్ ప్రతీయేత విక్షేప శక్తి, న ప్రతీయేత చాత్మని ఆత్మను ఆచ్ఛాదన చేసి ఆత్మను తెలియకుండా చేసే లక్షణాన్ని కనపరిచేది, ఆవరణ శక్తిని చూపించేది అనేదే తద్విద్యాదాత్మనో మాయా. దానికి ఉదాహరణ ఏమిటి? యథా ఆభాస.
కళ్ళు కాస్తంత మసకమసకగా ఉన్నాయి. అప్పుడే నిద్ర లేచినప్పుడైనా లేదా కంట్లో ఏమైనా కాస్తంత దోషం ఉన్నా, నీళ్లు లాంటివి ఏమైనా పడ్డా, కళ్ళు మసక బారి ఉన్నప్పుడు లేదా కళ్ళలో పుసి ఎక్కువగా కట్టినప్పుడైనా సరే, ఇలాంటి సందర్భాల్లో ఏదో పౌర్ణమి కదా ఒకసారి చంద్రుడిని చూద్దాము అని ఆకాశంలోకి చూస్తే ఆకాశంలో 2 కానీ 3 కానీ 4 కానీ ఎంతమంది అయినా చంద్రులు కనిపిస్తున్నారు. మనమేమి గురుగ్రహం మీద లేము కదా 16 మంది చందమామలను చూడటానికి, ఒక్కటి కంటే ఎక్కువ చందమామను చూడటానికి. ఒకే చందమామ ఉన్నాడని తెలుసు కదా. తెలిసిన కంటికి 2 లేదా 3 చంద్రులు కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి కనిపిస్తున్నారు? ఎలా కనిపిస్తున్నారు? 3 చంద్రులు ఎదురుకుండా కనిపిస్తున్నారు కాబట్టి 3 మన ఆకాశంలో ఉన్నారు అని ఒప్పుకోవాలా? లేకపోతే ఇక్కడ ఏదో కంటికి దోషం ఏర్పడింది, దోషం ఏర్పడినందువలన ఆ దోషం వలన అక్కడ 3 చంద్రులు లేకపోయినా, 1 కంటే ఎక్కువ మంది లేకపోయినా సరే కనిపిస్తున్నారు అని ఒప్పుకోవాలా? అంటే వేరే దారి ఏమీ లేదు. వేరే ఎన్ని రకాలుగా చెప్పినా అది నిలవదు. రితేర్థం యత్ ప్రతీయేత, అక్కడ వాస్తవానికి 2 లేరు, ఉన్నది ఒకే చంద్రుడు. ఆ ఒకే చంద్రుడు ఈ కంటి దోషం వలన, అంటే కంటిలో ఉండేటువంటి ఈ దోషం వలన 2గా కనిపిస్తున్నాడు. ఒకడే 2గా కనిపిస్తున్నాడు అని ఒప్పుకొని తీరాలి. యథా ఆభాస, అలా ఒకడిని 2గా చూపించగలిగినదే ఈ ఆత్మమాయ. ఒకే ఆత్మతత్వాన్ని 2గానో లేదా 20 మందిగానో లేదా ఆ 2వ ఎక్కంలో ఎంత మేరకు వెళ్ళగలిగితే అంతగానో చూపించగలిగింది ఆ మాయ. రితేర్థం, అక్కడ వాస్తవానికి లేకపోయినా చూపించగలదు. యథా ఆభాస. అలాగే యథా తమః, చీకటి అనేది ఉంది. పూర్తి చిమ్మ చీకటి వద్దు, మసక చీకటి అనే దాన్ని తీసుకుందాము. ఈ మసక చీకటి అనే దాన్ని తీసుకుంటే యథా తమః, మసక చీకటికి తమః అని పేరు, చిమ్మ చీకటికి సంతమసం అని పేరు. ఈ మసక చీకటి లాంటి చీకటిని తీసుకుంటే ఈ చీకట్లో కనిపిస్తోందా కనిపించట్లేదా? వస్తువులు సరిగ్గా కనిపిస్తున్నాయా కనిపించటం లేదా? అంటే ఏం చెప్పాలి అంటే జాగ్రత్తగా ఆలోచించి ఏమని చెప్పాలంటే ఉన్నది కనిపించట్లేదు, లేనిది కనిపిస్తోంది అనే చెప్పాలి. ఉన్నది అంటే ఉన్న వాస్తవం మొత్తం క్లియర్గా కనిపించాలి. ఆ ఉన్నది క్లియర్గా ఏమీ కనిపించట్లేదు, ఉన్నదాన్ని ఇది ఆచ్ఛాదన చేసింది, లేని దాన్ని దేన్నో చూపిస్తోంది. యథా తమః, ఆ తమస్సుకు ఎలాగైతే ఆవరణ శక్తి, ఉన్నదాన్ని కప్పివేసేటువంటి శక్తి ఉందో, అలాగే ఈ మాయకు కూడా ఉన్నదాన్ని కప్పివేసేటువంటి శక్తి ఉంది అని పరమాత్మ అంటున్నాడు. రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః అని. ఓకే, ఒప్పుకుందాం. అది మాయ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. దేంతోనైనా సరే 2వ వస్తువు వచ్చేసింది కదా. మాయతో రావచ్చు, మరొక దాంతోనైనా రావచ్చు. 2వ వస్తువు వచ్చేసింది కదా. మాయతో మూసుకుపోయి ఉండవచ్చు, లేదా వాస్తవంగా లేకపోవటం వలన తెలియకపోవచ్చు. కానీ ఉన్న వస్తువు తెలియటం లేదు కదా. కానీ ఎఫెక్టివ్గా చూసినప్పుడు 2వ వస్తువు ఉన్నట్లే తెలుస్తోంది. ఆ పరమాత్మతత్వం అనేదాన్ని లేదు అనటానికి కారణాలు కనిపిస్తున్నాయి. ఉంటే కనిపించాలి కదా అనేటువంటి లాజిక్ కనిపిస్తోంది అని మనం అడుగుతామని తెలుసు. మన దగ్గర ఏమాత్రం క్వశ్చనింగ్ పవర్ ఉంది అనే సంగతి పరమాత్మ కూడా తెలుసు. అందుకని దానికి కూడా సమాధానం చెప్పటానికి ఇదే శ్లోకాన్ని పెట్టుకుని రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని అని అంటున్నాడు. రితేర్థం యత్ ప్రతీయేత, నీకు కనిపించేటువంటి ఆ వస్తువు వాస్తవానికి లేకపోయినా కనిపించవచ్చు, లేని వస్తువు కూడా కనిపించగలదు అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం కదా. లేకపోయినా కనిపిస్తుంది. రితే అర్థం యత్ ప్రతీయేత, ఆ లేని వస్తువు ద్వారా, ఆ 2వ వస్తువు ద్వారా న ప్రతీయేత చాత్మని, ఆత్మకు ఏ విధమైనటువంటి బాధ ఉండదు. ఒక తాడు మీద పాము అనేటువంటి భ్రమ పుట్టినంత మాత్రాన
లేదా అదే తాడు మీద ఇది ఒక కర్ర అని అనిపించినంత మాత్రాన, లేదా అదే తాడును చూసి ఇది భూమి మీద ఉండే చీలిక అని అనిపించినంత మాత్రాన, ఇది ఒక జలధార అని అనిపించినంత మాత్రాన, ఇంకా ఇంకా ఎన్నెన్నో కుదిరినన్ని భ్రమలను మనం సాధించినంత మాత్రాన తాడు అనే రూపానికి ఏ విధమైన హాని జరగదు. తాడు తాడుగానే ఉంటుంది, దాని యొక్క స్వరూపాన్ని అలాగే ఉంచుకుంటుంది, ఆ స్వరూపానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. ఎందుకంటే ఆ స్వరూపంలో మార్పు చేసేటువంటి శక్తి, ఆ స్వరూపంలో భ్రమలను కలిగించేటువంటి ఈ మాయకు లేదు. ఋతేర్థం యత్ ప్రతీయేత, ఆ శక్తి ఉంది. విషయం లేకపోయినా, వస్తువు లేకపోయినా, 3 కాలాలలోనూ ఆ వస్తువు యొక్క ఉనికి లేకపోయినా ఆ వస్తువును తెలియజేసేటువంటి సామర్థ్యం ఈ మాయకు ఉంది. కానీ ఆత్మకు వ్యతిరేకంగా వెళ్ళే, ఆత్మకు ప్రతీయేత, ఆత్మకు వ్యతిరేక దిశలో ఆత్మస్వరూపాన్ని బాధించేటువంటి శక్తి మాత్రం నా లేదు. న ప్రతీయేత చాత్మని. కాబట్టి ఇలాంటి మాయల తాలూకు ద్వితీయ వస్తువులు ఎన్ని పుట్టుకొచ్చినా సరే, ఎన్ని రకాలుగా పుట్టుకొచ్చినా సరే, ఎన్ని వందల వేల లక్షల కోట్లు వచ్చినా సరే, ఆత్మస్వరూపానికి ఏ రకమైనటువంటి బాధ కలగదు. ఆత్మస్వరూపం అద్వితీయం అని చెప్పటానికి ఇబ్బంది అనేది రాదు. ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం. ఆత్మమాయ యొక్క స్వభావం ఏమిటి అంటే ఉన్నది అని చూపించగలదే గాని ఉన్నదాన్ని మార్చలేదు. మార్చే శక్తి, అందులోనూ ఆత్మతత్వాన్ని మార్చేటువంటి శక్తి దానికి లేదు. పాము అనే భ్రమను దోషం కలిగించగలదు కానీ, 2 చంద్రులు ఉన్నారు అని భ్రమను కలిగించగలదు కానీ, ఆ దోషం చంద్రుల్ని విడగొట్టలేదు, చంద్రుల్ని 2 ముక్కలు చేయలేదు, తాడును మార్చి పాముగా చేయలేదు. కేవలం భ్రమలను మాత్రమే కలిగించగలదు. లేదా ఆ కాలానికి, ఆ సమయానికి కలిగేటువంటి జ్ఞానాన్ని మాత్రమే అది ఉత్పత్తి చేయగలదు. తద్విద్యాదాత్మనో మాయాం. తీసుకోండి ఉదాహరణ, యథా ఆభాస యథా తమః. యథా ఆభాస, ఆభాస ఈ ఏ భ్రమ తీసుకున్నా అలాగే ఉంటుంది. యథా తమః, తమస్సు కూడా అదే విధంగా ఉంటుంది అని పరమాత్మ అంటున్నాడు. ఓకే, ఆత్మస్వరూపంలో ఏ రకమైనటువంటి బాధను కలిగించలేదు. ఆత్మస్వరూపం గనక తెలిసిపోతే ఇది పక్కకి జరుగుతుంది, ఇవన్నీ అంటున్నారు. బాగానే ఉంది. కానీ అడిగిన ప్రశ్న ఏంటి, చెప్తున్న సమాధానం ఏమిటి? అడిగిన ప్రశ్న ఏంటి? మాకు యోగమాయ అంటే ఏమిటో చెప్పు అని ప్రశ్న. చెప్పే సమాధానం ఏంటి? ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని అని కొంచెం తిప్పి తిప్పి సమాధానం చెప్తున్నారు. యత్ తత్ అనేది వచ్చిందంటే కొంచెం వాక్యం తిరుగుతున్నట్లే ఉంది. ఎవరో అడిగారట, ప్రస్తుతానికి పెద్దగా అన్వయించదు కానీ, కిమౌషధం జ్వరస్య అని అడిగాట. జ్వరం తగ్గటానికి మందేంటి అని అడిగాడు. కిమౌషధం జ్వరస్యేతి పృష్టో యది వదేదిదం. సమాధానం చెప్పే ఆయన ఏమంటున్నాడంటే, ఏనేదం నశ్యతి త్యేతత్. ఈ జ్వరం దేంతో పోతుందో అదే దానికి మందు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు కింతేన కథితం భవేత్, ఆయన ఏం చెప్పినట్టు వినేవాడికి ఏమర్థమైనట్లు. అలాగే యోగమాయ అంటే ఏమిటి అని అడిగితే, ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం అని అంటే ఏమంత స్పష్టంగా తెలుస్తుంది అని అడగచ్చు. ఆ కిమౌషధం జ్వరస్యకి దీనికి పూర్తి పోలిక లేదు. కేవలం మనమున్న స్థాయిని బట్టి ఇలా అనుకోవచ్చు. దానికి పరమాత్మ సమాధానం ఇదే శ్లోకంలో చెప్తున్నాడు. ఏమనంటే, మాయను అలా తప్ప ఇంకొక రకంగా చూపించలేము, ఎవరూ చూపించలేరు. మాయను చూపించటం అంటే ఇదిగో మాయ అని చేతిలో పెట్టి చూపించలేరు. అదేం కొబ్బరికాయ కాదు, గుమ్మడికాయ కాదు. అతి సూక్ష్మమైనటువంటి వస్తువు అది, అతి సూక్ష్మమైనటువంటిది, ఎవరికీ కనిపించలేనిదది. దాన్ని కేవలం లక్షణం ద్వారా మాత్రమే తెలుసుకోగలము, లక్షణం ద్వారా మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలము. ఇది అనుభవంలోకి కొంతైతే వస్తుంది కానీ, అనుభవంలో కొంతమేరకు ఉంటుంది కానీ, దాని యొక్క సంపూర్ణ స్వరూప స్వభావాలేవి స్పష్టంగా చెప్పటం అనేది సాధ్యం కాదు. నాకు తెలీదు అని అంటాము,
ఎంతో కొంత అజ్ఞానం ప్రత్యక్షంగా తెలిసినట్లే, కానీ ఆ అజ్ఞానం యొక్క సంపూర్ణమైన శక్తి సామర్థ్యాలు ఈ ప్రత్యక్షం ద్వారా తెలియవు, ఎవరూ శబ్దం ద్వారా కూడా చెప్పలేరు. ఇలాంటి లక్షణాల ద్వారా మాత్రమే అర్థం చేసుకోవాలి. ఒకవేళ చెప్పగలిగే ఉంటే చెప్పేవాళ్ళం కదా, అర్థమయ్యే స్థాయే ఉండి చెప్పగలిగినటువంటి పరిస్థితే ఉంటే చెప్పేవాళ్ళమే కదా. చెప్పలేదు అంటేనే అలా లేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని. రితేర్థం విషయం లేకపోయినా తెలియజేస్తుంది, విక్షేప శక్తిని చూపిస్తుంది. న ప్రతీయేత చాత్మని ఆత్మస్వరూపాన్ని కమ్మేసుకుంటుంది, ఆవరణ చేసేస్తుంది. తద్విద్యాదాత్మనో మాయాం, అంతవరకే తెలుసుకోవాలి. దానికి ఉదాహరణ కావాలంటే చెప్పుకోవచ్చు. యథా ఆభాస, మంచు పొగ అని పిలుచుకుంటాం కదా, దాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పొగమంచు అంటాం కదా, పొగమంచు అంటే ఏంటో చెప్పండి. ఎవరైనా సరే పొగమంచు అంటే ఏంటో చెప్పండి, లేదా పొగమంచుని ఒక దోసిట్లోనో గుప్పెడో తీసుకొచ్చి చూపించండి. ఎవరి వల్ల అయ్యే పనేనా అది? పొగమంచు అంటే ఏమని చెప్పాలి? రితేర్థం యత్ ప్రతీయేత, దాన్ని ఇదమిత్తంగా చెప్పలేము. కానీ రితేర్థం దాన్నేమి, ఈ పొగమంచు అంటే ఏంటి అంటే వాళ్ళు ఏదో సైంటిస్టులు చెప్పేటువంటి కారణాలు ఏవో చెప్పి చూపించగలం, కానీ ఇదమిత్తంగా తేల్చలేము. నప్రతీయత చాత్మని, అదేం చేస్తుందంటే కనిపించి కనిపించకుండా ఉండేటట్లు తయారు చేస్తుంది. కొంత వస్తువును మూసేస్తుంది, కొంత కనిపించేట్లు చేస్తుంది, సరిగ్గా కనిపించకుండా చేస్తుంది. సరిగ్గా కనిపించకపోవటం వలన భ్రమలు కలిగేందుకు ఆస్కారాన్ని తెస్తుంది. డ్రైవింగ్లోనూ అందులో ఫాస్టెస్ట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఈ పొగ మంచు అనేది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అని తెలిసిపోతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ దక్కదు, దాన్ని పట్టుకోలేము, తేల్చుకోలేము. కానీ పొగమంచు అనేది ఉంది. దాన్ని ఎలా చెప్పాలి? లక్షణంతోనే చెప్పాలి. రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని అనే లక్షణంతోనే చెప్పుకోవాలి. యథా తమః, తమః అంటే రాహువు. ఈ రాహువును ఎలా చెప్పాలి? రాహు అనే ఆయన్ని ఎక్కడైనా చూపించగలరా ఎవరైనా? రాహుని ఆయన్ని చూపించలేరు, ఎందుకంటే ఆయన ఛాయ, నీడ. ఆ నీడ అనేటువంటి రాహువును ఎక్కడ చూపించాలి అంటే గ్రహణం అనేది అయినప్పుడు ఆ సూర్యుడి మీదో చంద్రుడి మీదో చూపించాలి. సూర్యుడి మీదో చంద్రుడి మీదో రాహువుని ఎలా చూపిస్తున్నారు? సూర్యుడి మీద చంద్రుడి మీద రాహు ఎలా కనిపించాలి అంటే ఆ నీడ లేకపోతే ఆ మధ్యలో వచ్చేటువంటి భాగం, రాహు అని పిలుచుకునేటువంటి భాగం సూర్యుని మీదకో లేదా చంద్రుడి మీదకో ప్రసరించినప్పుడు సూర్యుడు వెలుగు లేదా చంద్రుడు వెలుగు దాన్ని కాస్తంత ప్రకాశింపజేస్తుంది. ఈ చీకటి లేదా ఈ రాహువు సూర్యుడిని కమ్మేసుకోవాలి అని చూస్తూ ఉంటాడు. ఆ సూర్యుడు లేదా చంద్రుడు, ఆ వెలిగేటువంటి వస్తువు ఈ చీకటిని తెలియచేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకవైపు ఇది కమ్ముకోవాలి అని చూస్తుంది, అదేమో తన సహజ స్వభావం కొద్దీ దీన్ని ప్రకాశింపజేయాలి అని చూస్తుంది. ఈ రాహువు లేదా ఈ తమస్సు దేన్నైతే కమ్ముకోవాలి అని చూస్తోందో అదే వస్తువుతో ఇది ఉంది అని తెలుస్తోంది అనేది దానికి ఉండేటువంటి మరొక ఆశ్చర్యం. ఇలాంటి ఆశ్చర్యకరమైన లక్షణాలను కలిగి ఉండటమే తప్ప, ఆశ్చర్యకరమైన లక్షణాలను కలిగి ఉంది అని ఉదాహరణ ముఖంగా చూపించటమే తప్ప, దాన్ని ఇదమిత్తంగా తేల్చి చెప్పగలగటం అనేది ఎవ్వరి వల్ల కాదు. ఇదమిత్తంగా తేల్చి చెప్పారు అంటే దాని పేరు మాయ అయితే కాదు అని పరమాత్మ చెప్పదలుచుకున్నాడు. అందుకని రితేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః అని అంటున్నాడు. సరే, ఓకే, ఆత్మ మాయ గురించి మాకు తెలిసిపోయింది. మాయను సరిగ్గానే చెప్పావు. కానీ మొదటి శ్లోకంలో చెప్పిన విషయానికి రెండవ శ్లోకంలో చెప్పిన విషయానికి కాస్తంత తేడా వచ్చేసింది. ఏమని తేడా వచ్చింది? మొదటి శ్లోకంలో నేను ఒక్కనే ఉన్నానని చెప్పావు. రెండవ శ్లోకంలో రెండవ ప్రతి వస్తువు కూడా ఆత్మ మాయతోనే వచ్చింది అని చెప్పావు. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? లేకపోతే
నీ యొక్క తత్వం అనేది ఎలా తెలుసుకునేందుకు వీలుగా ఉంది? ఈ విషయంలో మొదటి శ్లోకానికి 2 శ్లోకానికి వచ్చినటువంటి చిన్నపాటి తేడాను కూడా తుడిచి నాకు చెప్పాలి అని మనం కోరితే, దానికి మనం అడిగిన ప్రశ్న కంటే హై స్టాండర్డ్స్లో పరమాత్మ సమాధానం చెప్తున్నాడు. యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహం అని. భూతాలు 2 రకాల భూతాలు ఉన్నాయి అని చాలాసార్లు విన్నారు కదా. భూతాలు అంటే పంచభూతాలు, పంచభూతాలు సూక్ష్మభూతాలు అని ఒక రకము, స్థూలంగా మనకు కనిపించేటువంటి మహాభూతాలు స్థూల భూతాలు అనేది 2వ రకం అని 2 రకాలుగా ఉన్నాయి అని వింటూనే వచ్చారు కదా. యథా మహాంతి భూతాన్ని, మహాభూతాలు సూక్ష్మభూతాలు ఎక్కడున్నాయి అని అడిగితే, ఎక్కడున్నాయి వాటిని తెలుసుకోవటం ఎలా అని అడిగితే ఏమని చెప్పాలి? భూతేషు ఉచ్చావచేషు అనువర్తంతే అని చెప్పాలి. భూతేషు కంటికి కనిపించేటువంటి స్థూలమైన భూతాలలో ఆ సూక్ష్మభూతాలు దాగి ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే సూక్ష్మభూతాలు అనేవి కారణాలు, ఆ కారణాల ద్వారా వచ్చే కార్యాలు స్థూల భూతాలు. సూక్ష్మమైనటువంటి భూతాలకు కార్యాలు సూక్ష్మభూతాలైతే కారణం కార్యంలో ఉంటుంది. మట్టితో తయారయ్యేటువంటి కుండలో మట్టి తప్పనిసరిగా ఉంటుంది. మరి మట్టి ఉదాహరణ కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే బంగారంతో తయారయ్యేటువంటి ఆభరణంలో బంగారం తప్పనిసరిగా ఉంటుంది. బంగారం అనేది ఎక్కడుంది? ఆభరణంలో ఉంది. యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాని అందులో ఉన్నాయి. కానీ బంగారం అంటే ఏమిటి, మట్టి అంటే ఏంటి, ఎక్కడ ఉంది అని అడిగితే కేవలం ఆభరణాల రూపంలోనో కుండ రూపంలోనో మాత్రమే ఉందా? లేదు కదా. ఇది కారణం కాబట్టి ఈ కార్యం లేకపోయినా, ఈ పని జరగకపోయినా విడిగా తన యొక్క రూపాన్ని దాల్చే ఉంది కదా. అలాగే ఈ మహాభూతాలు కూడా ఈ స్థూల భూతాలు లేకపోయినా కూడా తమ ఉనికిని కలిగి ఉన్నాయి అని చెప్పుకోవాలి కదా. ప్రవిష్టాని అప్రవిష్టాని చ, వాటిల్లో కలవకపోయినా ఉన్నాయి, వాటిల్లో కలిసి కూడా ఉన్నాయి అని చెప్పుకోవాలి కదా. అలాగే తథా తేషు నతేష్వహం, ఈ మహాభూతాలతో కలిపి 2వ వస్తువును, ఏ వస్తువును తీసుకొచ్చినా సరే ఆ వస్తువులన్నిటిలోనూ నేనున్నాను. తథా తేషు, కానీ వాస్తవానికి నేను వాటిల్లో లేను. న తేష్వహం, వాటిల్లో నేను లేను అని అంటున్నాడు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. ఏమంటున్నాడు? అసలు ఈ సృష్టిని అర్థం చేసుకునే విధానం అనేది ఒకటి ఉంది. అసలు ఈ సృష్టి అనేది ఎందుకు ఉంది అనేది అర్థం చేసుకునేందుకు కొత్త విధానం ఉంది.
ఈ సృష్టి ద్వారా వచ్చేటువంటి వస్తువులు, వాటి ద్వారా కలిగేటువంటి భోగాలు, ఈ గోల వేరు, ఇది వేరే గోల. ఈ గోల కాకుండా అసలు సృష్టిని అర్థం చేసుకోవటం, సృష్టిని వాడుకోవటం అనే దానికి ఒక విధానం ఉంది. అది ఏం విధానం అంటే, ఈ సృష్టి మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వేసుకోవాలి. మొత్తం సృష్టిని మొత్తాన్ని ఒక యూనిట్గా చేసుకుని, ఈ యూనిట్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అని అడగాలి. ఆ యూనిట్ మొత్తం, ఈ సృష్టి మొత్తం ఆ పరమాత్మ నుంచి వచ్చింది అనే సమాధానం చెప్పుకోవాలి. రెండే రెండు, ఒకటి పరమాత్మ కారణం, రెండవది సృష్టి కార్యం. ఈ కార్యకారణ భావాన్ని అర్థం చేసుకునేటప్పుడు కాజ్ ఎఫెక్ట్ అంటారు కదా, దానికంటే కొంచెం పై స్థాయిలో ఉండేటువంటిది ఇది కార్యకారణ భావం. ఈ కార్యకారణ భావాన్ని అర్థం చేసుకునేటప్పుడు అసలు కారణం అనేది ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. కారణం అనేది కార్యం పుట్టకముందు ఉంది, కార్యం ఉన్నప్పుడు కూడా అలాగే ఉంది, కార్యం తన రూపాన్ని కోల్పోయిన తరువాత కూడా అలాగే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఉదాహరణ అదే చెప్పుకోవటం, బంగారం ఉంది, బంగారం అనేది ఆభరణం పుట్టడానికి ముందు ఉంది, ఆభరణంగా ఉన్నప్పుడు కూడా అదే బంగారం ఉంది, లేదా ఆభరణ రూపంలో అదే బంగారం కనిపిస్తోంది, మళ్ళీ ఆభరణాన్ని కరిగించేస్తే అదే బంగారం మిగులుతోంది. మహాభూతాలకు సంబంధించి కూడా ఇంతే అవుతుంది. మహాభూతాలు అంటే మన కంటికి కనిపించేటువంటి భూతాల కంటే సూక్ష్మంగా ఉండేటువంటి మహాభూతాలు, అవి ఈ స్థూల సృష్టికి ముందే ఉన్నాయి. స్థూల సృష్టి, స్థూలమైనటువంటి భూతాలు కనిపించేటప్పుడు కూడా ఉన్నాయి, మళ్ళీ ఇవన్నీ కరిగిపోయిన తర్వాత కూడా కొంత మేరకు ఉంటాయి. అలాగే ఈ ఆత్మస్వరూపం కూడా తనకంటే భిన్నం కానటువంటి, తనకంటే వేరుగా లేనటువంటి ఈ సృష్టి మొత్తం రావటానికి ముందే ఉంది. ఈ సృష్టి నడుస్తున్నప్పుడు కూడా ఆ సృష్టిలోని ప్రతి కణంలోనూ కలిసి ఉంది. మళ్ళీ అయిపోయిన తర్వాత, సృష్టి మొత్తం కరిగిపోయిన తర్వాత మిగిలిపోయి ఉంటుంది. అహమేవా అనే శ్లోకానికి ఇంకొక రకమైనటువంటి వ్యాఖ్యానం అవుతుంది ఇది. ఈ కార్యకారణ భావంలో తేలేదేమిటి అంటే, కార్యం కారణం అనే దాన్ని రెండిటిని పక్కన పెడితే, కార్యం కారణం అని పెడితే కార్యం మధ్యలో వచ్చిపోతోంది, కారణం మాత్రం 3 కాలాలలోనూ ఉంటుంది. 3 కాలాలలోనూ ఉండేటువంటి కారణం ఎక్కడ ఉన్నట్లు? కార్యంలో ఉన్నట్లా, కనిపించేటువంటి వస్తువులో ఉన్నట్లా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ముందు ఉంది, తర్వాత కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైతే కార్యం కనిపిస్తోందో కార్యంలో ఉన్నట్లు అనిపిస్తోందే కానీ అది వాస్తవానికి కార్యంలో లేదు అని చెప్పాలి. ఈ కారణమే కొంతకాలం పాటు కార్యంగా కనిపించి మాయమైపోతోంది అని ఒప్పుకోవాలి. ఎంత ఆలోచన చేసినా సరే, ఎన్ని రకాల ఆలోచనలు చేసినా సరే ఇక్కడికి వచ్చి ఆగాలే తప్ప మిగతా ఎక్కడ ఆగటానికి వీల్లేదు. ఈగోసనన్నిటినీ పక్కన పెట్టేస్తే ఇక్కడికే వచ్చి ఆగి తీరవలసి వస్తుంది. ఏమని? యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాని అప్రవిష్టాని తథా తేషు నతేష్వహం అని. ఏదైనా సరే లోకంలో కార్యం కారణం అనేటువంటి 2 పదాలు వచ్చినప్పుడు, కార్యం అనేది వాస్తవానికి కారణం యొక్క రూపాంతరం మాత్రమే అని ఒప్పుకోవాలి. ఈ కారణమే అసలు సిసలు వాస్తవంగా ఉండేటువంటిది. ఈ కారణం కంటే వేరుగా కార్యం ఉండటానికి వీల్లేదు అని చెప్పుకోవాలి. అలా చెప్పుకునే మాట అయితే మొత్తం సృష్టికి కారణమైనటువంటి నేను ఈ కార్యాల్లో ఎక్కడ ఉన్నాను? కాసేపు కార్యరూపంలో నేను కనిపిస్తున్నాను, కానీ నా వాస్తవ స్థితిని నేను కోల్పోవటం లేదు అని పరమాత్మ ఈ శ్లోకంలో సంగ్రహంగా చెప్పినట్లయింది. యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం అని. కొంచెం సంక్లిష్టమైనటువంటి విధానం చెప్పారు. దీంట్లో కొంచెం ఇంకా కూడా వివరణ ఇస్తే బాగుంటుంది. ఇంకా కూడా వివరణ కావాలి. దీంట్లో ఇంకా కూడా లాజికల్ అప్రోచ్ అనేది కావాలి. ఇంకా కూడా మేము సాటిస్ఫై అవ్వాలి. మేము ఏదైనా సరే సాటిస్ఫై అయితేనే ఒప్పుకుంటాము. సాటిస్ఫై కాకపోతే కనుక క్వశ్చన్ మీద క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాము. వినేవాడికి విసిగెత్తిపోవాలే తప్ప మేము మాత్రం ఆగము. కాబట్టి ఇంకా కూడా వివరణ ఇవ్వాలి. ఇంకా కూడా ఏమైనా మిగిలి ఉందేమో చెప్పాలి.
ఇంకా కూడా ఇందులో తెలుసుకోవలసినటువంటి విషయాలు, రహస్యాలు వీటన్నిటి గురించి చెప్పాలి అని బ్రహ్మగారిని కూడా పక్కన తోసేసి మనలాంటి వాళ్ళం ఎవరైనా అడిగితే పరమాత్మ అంటున్నాడు, ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా అని. ఏమి లేదు, ఇంకొక విధానం ఏమి లేదు, ఇంకొక వస్తువు లేదు, ఇంకొకటి తెలుసుకోవలసింది లేదు. ఏతావదేవ జిజ్ఞాస్యం, ఇంతవరకే తెలుసుకోవలసింది. జిజ్ఞాస్యం, తెలుసుకోవలసినటువంటి వస్తువు ఇంతే ఉంది. ఎప్పుడు అంటే తత్వజిజ్ఞాసున. ఒకవేళ గనక ఆత్మనః తన పరమాత్మ యొక్క లేదా తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి కోరికే ఉండే మాట అయితే తత్వజిజ్ఞాసున ఆత్మనః ఏతావదేవ జిజ్ఞాస్యం, ఇంతవరకే తెలుసుకోవాలి. తెలుసుకోవలసినటువంటి విషయం ఇంతే ఉంది, ఇంతకు మించి లేనే లేదు. దీన్ని తెలుసుకునే విధానం ఏమిటి అంటే అన్వయ వ్యతిరేకాభ్యాం. దానికి ఒక విధానం ఉంది, అన్వయం వ్యతిరేకం అనేటువంటి విధానం. ఆ విధానంలో పరీక్షించి చూసుకోవాలి. పరీక్షించి చూసుకుని యత్ స్యాత్ సర్వత్ర సర్వదా, ఏ వస్తువైతే అన్ని చోట్ల ఉంటుందో ఆ వస్తువు దగ్గర ఆగిపోవాలి. సర్వదా, ఏ వస్తువైతే అన్ని కాలాలలోనూ ఉంటుందో ఆ వస్తువు దగ్గర ఆగిపోవాలి. అన్వయ వ్యతిరేకాలు చూసుకోవాలి. ఏది ఉంది ఏది లేదు అనే సంగతి చూసుకోవాలి. ఏది ఉంటే ఏది ఉంది, ఏది ఉంటే ఏది లేదు, ఏది లేకపోతే ఏది లేదు అనేటువంటి కొంచెం గడబిడగా ఉండేటువంటి మాటలతో పరీక్షించి చూసుకోవాలి. అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. తత్వజిజ్ఞాసున, తత్వజిజ్ఞాస అనేది గనక కలిగినట్లయితే, తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి కోరికే గనక కలిగినట్లయితే ఏతావదేవ జిజ్ఞాస్యం, విచారణతో ఇంతే మేరకు తెలుసుకోవాలి, తెలుసుకునేందుకు వీలు ఉంది, ఇంతకు మించి పైన విషయం అనేది లేదు. విచారణ చేసుకునేటువంటి విధానం ఏమిటి అంటే అన్వయ వ్యతిరేకాలు. అన్వయ వ్యతిరేకాలు కార్యకారణ భావాన్ని దగ్గర పెట్టుకుంటే కార్యకారణ భావాల్లో ఏముంది ఏది లేదు అనేది ఆలోచించుకోవాలి. ఏముంది అంటే కారణం మాత్రమే ఉంది, కారణం ఉన్నప్పుడు మాత్రమే కార్యం కనిపిస్తోంది, కారణం లేనటువంటి కార్యాన్ని ఊహించటానికి కూడా వీలు లేదు. కారణం లేకపోతే కార్యం కనీసం ఉంది అనే మాట కూడా పుట్టదు. కానీ ఈ కార్యం లేకుండా మాత్రం కార్యం అనేది ఉంది, కార్యం లేకుండా కారణం అనేది మాత్రం ఉంది. కాబట్టి అన్వయ వ్యతిరేకాభ్యాం, ఈ అన్వయ వ్యతిరేకాలను చూసుకుని ఏది ఉంది ఏది లేదు అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. సర్వత్రా, అన్నిటా ఇదే వ్యవహారం, సర్వదా అన్ని కాలాల్లోనూ ఇదే వ్యవహారం. కానీ సర్వత్ర సర్వదా, కాలంతోనూ దేశంతోనూ సంబంధం లేకుండా ఏ వస్తువు మిగులుతోంది అనే సంగతి తేల్చుకోవాలి. ఇదే జ్ఞాన విషయంలోనూ ఇదే విచారణ. ఆనంద స్వరూపం అని తేల్చుకోవటానికి ఇదే విచారణ. ఏ విచారణ చేసినా సరే అన్వయ వ్యతిరేకాలు చూసుకోవటం, ఆ అన్వయ వ్యతిరేకాల్లో ఉన్నదేది లేనిదేది, ఉన్నదేంటి ఊడేదేంటి అనే సంగతి తేల్చేసుకోవాలి. తేల్చుకుంటే మిగిలేది, చివరకు మిగిలేది అన్ని కాలాలలోనూ ఉన్నట్లుగా అన్ని చోట్ల ఉన్నట్లుగా తేలేది ఒకటి ఉంటుంది. ఆ మిగిలేదే అసలు సిసలు తత్వం అవుతుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. యథా మహాంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్మను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం అని చెప్పి ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా అని ఇలా 4 శ్లోకాలలో పరమాత్మ మనం ఎన్ని యాంగిల్స్లో చూసుకున్నా సరే, ఎన్ని దృక్కోణాలతో దీన్ని పరిశీలించుకున్నా సరే కొత్త కొత్త అర్థం వచ్చేటట్లు, అన్ని రకాల అర్థాలు ఇందులోనే ఇమిడి ఉండేటట్లు ఈ చతుశ్లోకిని ఉపదేశం చేసి ఇది ఇంతే అని ఫైనల్గా తేల్చి చెప్పేశాడు. ఏతావదేవ, ఇంతే, ఇంతకు మించి లేనే లేదు అనే విషయాన్ని తేల్చి చెప్పేశాడు.
ఇన్ జనరల్ మనకి ఇది ఇంతే అని తేల్చేస్తే కొంచెం అంతగా నచ్చదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అని అనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇది ఇంతే అనే సంగతి తేలక అలా అనిపిస్తోంది అని మాత్రం ప్రాథమికంగా మనం ఈ విషయంలో నిర్ణయించుకోవటం మాత్రమే కాకుండా దీన్ని, ఈ పరమాత్మ చెప్పినటువంటి ఈ అంశాన్ని, ఈ విధానాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనే విషయం మీద ఒక కొత్త ఆలోచన ధోరణిని మనం ప్రారంభించుకుని పరమాత్మ చెప్పినటువంటి ఆ తత్వజ్ఞానం పొందేంత వరకు కాకపోయినా కొంతమేరకైనా సరే ఒక బిగు ప్రయత్నం అనే దాన్ని చేసుకుందాం. కనీసం జిజ్ఞాస కలిగేంత వరకైనా సరే ప్రయత్నం చేసుకుందాం. జిజ్ఞాస కలిగిన తర్వాత ఆ జిజ్ఞాస ఎలాగూ తోస్తుంది కాబట్టి తర్వాత గురించి ఆలోచించుకోకుండా జిజ్ఞాసను మనలో రేకెత్తించుకోవటానికి, అసలు జిజ్ఞాసే కలగటానికి మనం ఏం చేయొచ్చు అనే విషయాన్ని ఆలోచించుకుందాం. ఇప్పటికైతే ఆ నిరంతర హృదంతర నివాసి అయినటువంటి ఆ శ్రీనివాస పరమాత్మని మనకు ఇలాంటి పరమాత్మ తత్వజ్ఞానం అందేందుకు కావలసిన కనీసపు మొదటి మెట్టునైనా అందించమని ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కంధం 9వ అధ్యాయంలో 24వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే నవమాధ్యాయే శ్లోకాః బ్రహ్మోవాచ భగవన్ సర్వభూతానాం అధ్యక్షోవస్థితో గుహాం వేదః ప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం తథాపి నాథమానస్య నాథనాథయనాధితం పరావరే యథారూపే జానీయాంతే త్వరూపిణః యథాత్మమాయాయోగేన నానాశక్త్యుపబృంహితం విలుంపన్ విసృజన్ గృహ్ణన్ బిభ్రదాత్మానమాత్మనా క్రీడస్య మోఘ సంకల్పః ఊర్ణనాభిర్యథోర్ణుతే తథా తద్విషయాన్ధేహి మనీషాం మయి మాధవ భగవచ్చిక్షితమహం కరవాణి హ్యతంద్రితః నేహమానః ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్ యావత్ సఖా సఖ్యురివేశతే కృతః ప్రజా విసర్గే విభజామి భోజనం అవిక్లవస్తే పరికర్మణి స్థితో మామే సమున్నద్ధమదోజమానినః శ్రీభగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానం
యద్విజ్ఞానసమన్వితం యద్విజ్ఞానసమన్వితం సరహస్యం తదంగం చ సరహస్యం తదంగం చ గృహాణగదితం మయా గృహాణగదితం మయా యావానహం యథా భావో యావానహం యథా భావో యద్రూపగుణకర్మకః యద్రూపగుణకర్మకః తథైవ తత్వవిజ్ఞానం తథైవ తత్వవిజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్. అస్తు తే మదనుగ్రహాత్. ఇప్పుడు చెప్పబోయేటువంటి 4 శ్లోకాలు భాగవత చతుశ్లోకి అని ప్రసిద్ధి చెందున్నాయి. 32వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు ఈ శ్లోకాలను మనం 3 సార్లు పారాయణ చేద్దాం. 32 నుంచి 35 దాకా ఒకటోసారి, మరలా 32 నుంచి 35 దాకా, అలా 3 ఆవృత్తులు పారాయణ చేసి ముందుకు వెడదాం. అహమేవాసమేవాగ్రే అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరం నాన్యద్యత్సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ పశ్చాదహం యదేతచ్చ యో వసిష్యేత సోస్మ్యహం యో వసిష్యేత సోస్మ్యహం ఋతేర్థం యత్ప్రతీయేత ఋతేర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః యథా భాసో యథా తమః యథా మహాంతి భూతాని యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహం తథా తేషు న తేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయవ్యతిరేకాభ్యాం అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా యత్స్యాత్ సర్వత్ర సర్వదా అహమేవాసమేవాగ్రే అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరం నాన్యద్యత్సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ పశ్చాదహం యదేతచ్చ యో వసిష్యేత సోస్మ్యహం యో వసిష్యేత సోస్మ్యహం ఋతేర్థం యత్ప్రతీయేత ఋతేర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః యథా భాసో యథా తమః యథా మహాంతి భూతాని యథా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహం తథా తేషు న తేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయవ్యతిరేకాభ్యాం అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా యత్స్యాత్ సర్వత్ర
सर्वत्र सर्वदा अहमेवासमेवाग्रे अहमेवासमेवाग्रे नान्यद्यत्सदसत्परम् नान्यद्यत्सदसत्परम् पश्चादहं यदेतच्च पश्चादहं यदेतच्च यो वसिष्येत सोऽस्म्यहम् यो वसिष्येत सोऽस्म्यहम् ऋतेऽर्धं यत्प्रतीयेत ऋतेऽर्थं यत्प्रतीयेत न प्रतीयेत चात्मनि न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो मायाम् तद्विद्यादात्मनो मायाम् यथा भासो यथा तमः यथा भासो यथा तमः यथा महान्ति भूतानि यथा महान्ति भूतानि भूतेषूच्चावचेष्वनु भूतेषु चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यम् एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् अन्वयव्यतिरेकाभ्याम् यत् स्यात् सर्वत्र सर्वदा यत्स्यात् सर्वत्र सर्वदा एतन्मतं समातिष्ठ एतन्मतं समातिष्ठ परमेण समाधिना परमेण समाधिना भवान् कल्पविकल्पेषु भवान् कल्पविकल्पेषु न विमुह्यति कर्हिचित् न विमुह्यति कर्हिचित् श्रीशुक उवाच श्रीशुक उवाच सम्प्रदिश्यैव मजनो सम्प्रदिश्यैव मजनो जनानां परमेष्ठिनम् जनानां परमेष्ठिनम् पश्यतस्तस्य तद्रूपम् पश्यतस्तस्य तद्रूपम् आत्मनोऽन्यरुणद्धरिः आत्मनोऽन्यरुणद्धरिः अन्तर्हितेन्द्रियार्थाय अन्तर्हितेन्द्रियार्थाय हरये विहिताञ्जलिः हरये विहिताञ्जलिः सर्वभूतमयो विश्वम् सर्वभूतमयो विश्वम् ससर्जेदं सपूर्ववत् ससर्जेदं सपूर्ववत् प्रजापतिर्धर्मपतिः प्रजापतिर्धर्मपतिः एकदा नियमान् यमान् एकदा नियमान् यमान् भद्रं प्रजानामन्विच्छन् भद्रं प्रजानामन्विच्छन् नातिष्ठत्स्वार्थकाम्यया नातिष्ठत्स्वार्थकाम्यया तं नारदः प्रियतमो तं नारदः प्रियतमो रिक्थादानामनुव्रतः रिक्थादानामनुव्रतः शुश्रूषमाणः शीलेन शुश्रूषमाणः शीलेन प्रश्रयेण दमेन च प्रश्रयेण दमेन च मायां विविदिशन् विष्णोः मायां विविदिशन् विष्णोः मायेशस्य महामुनिः मायेशस्य महामुनिः महाभागवतो राजन् महाभागवतो राजन् पितरं पर्यतोषयत् पितरं पर्यतोषयत् तुष्टं निशाम्य पितरं तुष्टं निशाम्य पितरम् लोकानां प्रपितामहम् लोकानां प्रपितामहम् देवर्षिः परिपप्रच्छ
देवर्षिः परिपप्रच्छ भवान् यन्मानुपृच्छति भवान् यन्मानुपृच्छति तस्मा इदं भागवतम् तस्मा इदं भागवतम् पुराणं दशलक्षणम् पुराणं दशलक्षणम् प्रोक्तं भगवता प्राह प्रोक्तं भगवता प्राह प्रीतः पुत्राय भूतकृत् प्रीतः पुत्राय भूतकृत् नारदः प्राह मुनये नारदः प्राह मुनये सरस्वत्यास्तटे नृप सरस्वत्यास्तटे नृप ध्यायते ब्रह्म परमम् ध्यायते ब्रह्म परमम् व्यासायामित तेजसे व्यासायामित तेजसे यदुताहं त्वया पृष्टो यदुताहं त्वया पृष्टो वैराजात् पुरुषादिदम् वैराजात् पुरुषादिदम् यथासीत् तदुपाख्यास्ये यथासीत् तदुपाख्यास्ये प्रश्नानन्यांश्च कृत्स्नशः प्रश्नानन्यांश्च कृत्स्नशः इति श्रीमद्भागवते इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे द्वितीयस्कन्धे नवमाध्याये श्लोकाः नवमाध्याये श्लोकाः। ఓం నమో వెంకటేశాయ. హరిభగవంతుడనంతుడు కరుణాంబుధి సృష్టి కార్యకారణహేతుస్ఫురణుండు అవ్విభింకంటిన్ పరుడన్యుడు లేడు తండ్రి పరిగింపగన్ అని అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వయంగా తన తత్వాన్ని బ్రహ్మ ద్వారా లోకానికి అందించేటువంటి అద్భుత శ్లోక చతుష్టయాన్ని, అందులో విశేషంగా మాయ యొక్క తత్వాన్ని ఉన్నది లేనట్లుగాను ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూపించకుండా ఉండేటువంటి తత్వాన్ని ఆచార్యముఖంగా మనకు అందించారు. అటువంటి మాయలో మనల్ని పడకుండా చేసేటువంటి శక్తి ఆ పరంధాముడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ మనకందరికీ కూడా ఆచార్యముఖంగా ప్రసాదించాలని, అటువంటి మాయను దాటి ఆత్మతత్వాన్ని తెలుసుకుని మనందరం కూడా చక్కగా ఆ ఆత్మజ్ఞులం ఆత్మతత్వ జ్ఞానులం అవ్వాలని, ఆ రకమైనటువంటి అనుగ్రహాన్ని అందించమని ఆ దేవదేవుని మనందరం కూడా శ్రద్ధగా భక్తితో ప్రార్థిస్తూ యథావిధిగా నేడు కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు భక్తితో పఠిస్తూ మంగళాంతంగా నేటి విశేషమైనటువంటి చతుశ్లోకని చక్కగా నేర్చుకున్నటువంటి మనందరం కూడా మంగళాంతంగా పరిసమాప్తిని పలుకుదాం. అందరం కలిసి క్షమాప్రార్థన దగ్గర నుంచి చెబుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకటేశాయ
నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.